ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఒక రకంగా వైసీపీకి ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ కొత్త ఆయుధాలు ఇస్తున్నారా? ఇదేమిటి కొత్త ప్రతిపాదన ఏంటి, మావాడికి అతను పిచ్చెక్కిందా ఏంటి అనేటువంటి, అంటే వాళ్ళ అభిమానంతో మాట్లాడే మాటలు ఉన్నాయి మనకి. జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే మావిగారిని పట్టుకొని కార్యకర్తల సమావేశాల్లో, నాయకుల సమావేశాల్లో ఇదే అభివృద్ధి మంత్రం ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం లేదు అని చెప్పుకొస్తున్నాడు. ఇవాళ కూడా పత్రికల్లో చూస్తే, మీరు ఆంధ్రజ్యోతిలో చూస్తే దాడికి యత్నం అని రాసుకున్నారు వాళ్ళు. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్లో వచ్చిన కథనాల మేరకు, వీకెండ్ కామెంట్ తర్వాత కొత్త పలుకులో వచ్చిన కథనాల మేరకు వైసీపీ చేసిన హంగామా చూసాం. అయితే ఈ హంగామా అంతటికీ నేపథ్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రస్తావన తెర మీదకు తీసుకురావడం. మావిగన్ ప్రస్తావన తెర మీదకు తీసుకొచ్చిన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు మావిగన్నే అభివృద్ధి మంత్రం, మావిగన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం, అమరావతి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టలేము, మావిగన్ అయితేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, 10,000 కోట్లతో అయిపోతుంది అని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ గారు ఆ విషయాన్ని రాసుకొచ్చారు. అయితే ఆ విషయం రాయడంలో వీకెండ్ కామెంట్లో ఆయన వాడిన పదాల విషయంలో వైసీపీ అభ్యంతరం తెలుపుతూ, వైసీపీ ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద దాడికి యత్నం చేశారు, అక్కడ నిరసన తెలిపారు, ఇవన్నీ జరిగాయి. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఖండిస్తూ వచ్చారు ఈ విషయాన్ని. అయితే ఒక రకంగా నిన్న మొన్న జరిగిన చర్చలు ఒకలాగుంటే, ఇప్పుడు దాని మీద ఒక రకంగా వైసీపీకి ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ కొత్త ఆయుధాలు ఇస్తున్నారా అనే చర్చ జరుగుతుంది. దీంతో సీనియర్ జర్నలిస్టులు వివి రావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. ఈ అంశం మీద కాస్త సమగ్రంగా లోపలికి వెళ్ళి చర్చిద్దాం. ఎందుకు కొత్త ఆయుధాలు ఇచ్చినట్టు అవుతుంది అంటే, మావిగన్ అనే చర్చ పక్కకి వెళ్ళిపోయి ఈ చర్చ తెర మీదకి వచ్చింది. ఇక్కడ జగన్ మావిగన్లో నవ్వుల పాలు అవుతుంటే, ఆ నవ్వుల పాలు అయ్యింది కాస్త ఇక్కడ ఒక రకంగా జగన్కి ఇలా మాట్లాడి ఉండకూడదు కదా, ఒకవేళ ఆయన వీకెండ్ కామెంట్లో చెప్పింది కరెక్ట్ అయితే తెల్లరి పొద్దున పేపర్లో కొత్త పలుకులో అది వేసి ఉంటాడు కదా అనే పాయింట్ తెర మీదకి వస్తుంది. నిజంగానే మావిగన్ పక్కకి వెళ్ళిపోయి ఇది కొత్త చర్చ అయిన నేపథ్యంలో కొత్త ఆయుధం లాగే అవుతుందా ఇది? రావు గారు ఉన్నారు. రావు గారు నమస్కారం సార్. నమస్తే. ఇది అలా ఆలోచించడానికి, అలా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఇది అంటే మావిగన్ విషయంలో, మావిగన్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనని ఆయనకి సంబంధించినటువంటి, అంటే సోషల్ మీడియాలో ఆయన బాగా భుజానికి ఎత్తుకొని ఆయన ఏ విషయంలోనైనా సమర్థించేటువంటి, గట్టిగా సమర్థించేటువంటి చాలామంది విశ్లేషకులు దాన్ని మింగలేక కక్కలేక మాట్లాడారు, నవ్వుల పాలయ్యారు. అంటే చాలామంది సెటైర్లు కూడా వేసుకున్నారు వాళ్ళలో వాళ్ళే, ప్రతిపక్షం వాళ్ళు వేయటం కాదు. జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో సమర్థిస్తున్నట్టు కొంత ప్రముఖులు కూడా ఏమిటి ఇట్లా మాట్లాడాడు, అసలు ఏమిటి పిచ్చితనం అనేది వాళ్ళు మాట్లాడేట్టు డిఫెన్స్లో పడ్డారు 2 రోజుల పాటు. అంటే మొదలేమో అమరావతిని సపోర్ట్ చేశాడు అసెంబ్లీలో, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి, విశాఖపట్నం, కర్నూలు 3 రాజధానులు తెరపైకి తీసుకొచ్చాడు. దాంతో ఏ రాజధాని వాళ్ళు కూడా ఆయన గెలిపించలేదు. ఇవన్నీ మారిన తర్వాత ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మారాడు అని చెప్పేసి అనుకున్నారు. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పలు సందర్భాల్లో చెప్పాడు, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతి రాజధాని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తుంటున్నాడు. అయితే ఇంతమంది చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అమరావతిని సమర్థించాల. ఏది అసెంబ్లీలో నేను ఇక్కడే రాజధాని కట్టడానికి ఒప్పుకున్నాను తప్ప ఇక మిగతా ఏ సందర్భంలో కూడా అతను అమరావతిని అంగీకరించడం లేదు. ఇప్పుడేం చెప్పాడు, నేను ప్లాన్ ఏ చెప్పాను, ఏది విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని, దాన్ని అంగీకరించలేదు, దాన్ని విత్డ్రా చేసుకున్నాం మేము, ఇప్పుడు ప్లాన్ బి చెప్తున్నానని కొత్తగా పట్టుకొచ్చాడు మావి అని. ఏది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్ అని పెట్టండి చెప్పాడు. దీంతో ఆ రోజే వైసీపీ వాడు డిఫెన్స్లో పడ్డారు. ఏంది మావిగను అంటే ఆయన చర్చించలే ఎవరితోటి, సడన్గా ప్రెస్ మీట్లో చెప్పేశాడు.
ఇదేంటి కొత్త విషయం చెప్పాడని పాపం వాళ్ళంతా గందరగోళంలో పడ్డారు. వాస్తవానికి వైసీపీ సీనియర్ నాయకులు కూడా కొంతమందితోటి అన్నారు, మాట్లాడారు. బయట ప్రైవేట్గా మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇదేమిటి కొత్త ప్రతిపాదన ఏంటి, మావాడికి అతను పిచ్చెక్కిందా ఏంటి అనేటువంటి, అంటే వాళ్ళ వాళ్ళ అభిమానంతో మాట్లాడే మాటలు ఉన్నాయి మనకి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో 2 ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడం, రాష్ట్రపతికి వెళ్ళటం, ఇదంతా జరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే మావిగన్ని పట్టుకొని కార్యకర్తల సమావేశాల్లో, నాయకుల సమావేశాల్లో ఇదే అభివృద్ధి మంత్రం ఈ రాష్ట్రానికి, ప్రత్యామ్నాయం లేదు అని చెప్పుకొస్తున్నాడు. ఒక పక్క డిఫెన్స్లో పడ్డారు కేడర్ మొత్తం. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆ మాట చెప్తుండే తప్ప మిగతా వాళ్ళంతా తేరుకోలేని పరిస్థితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే వాళ్ళ కార్యకర్తలు గుడ్డిగా నమ్ముతున్నారు అనేటువంటి పదాలని, దాన్ని సమర్థించుకోవడానికి రాసినటువంటి పదాలని, ఆయన వాడినటువంటి భాష అభ్యంతరకరమైనటువంటిది. ఎందుకంటే అది ఆయన కూడా గుర్తించాడు, అది అభ్యంతరకరమైనటువంటి భాషను రాధాకృష్ణ గారు కూడా గుర్తించారు. ఎట్లా అంటే రాత్రి 8 గంటలకు 8:30కి వచ్చేటువంటి వీకెండ్ కామెంట్లు ఈ కామెంట్లన్నీ ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం పత్రికల్లో లేవు ఆ కామెంట్స్, తొలగించారు. అంటే ఇది తప్పు, ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు అని రాధాకృష్ణ గారు కూడా భావించుంటాడని నేను అనుకుంటున్నా. లేకపోతే పత్రికలు ఉండాలి కదా, పత్రికలు లేవై. సరే, దీంతో ఈ మావిగాని కాస్త పక్కకు పోయింది. ఈ వీకెండ్ కామెంటు తెర మీదకి వచ్చింది. వైసీపీకి ఒక అస్త్రం అందించారు, ఒక ఆయుధం అందించారు. దాంతో వైసీపీ శ్రేణులన్నీ కూడా రాధాకృష్ణ గారి ఆఫీసుల మీదకి, ఆయన పత్రికలు వీటన్నిటికి నిరసనలు, దాడులకి యత్నాలు చేయడం మొదలుపెట్టారు. సరే, దాడి అనేది ఎక్కడా జరగలేదు, ప్రయత్నాలు జరిగినాయి. రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి మొత్తం వచ్చి హైదరాబాద్ ఆఫీసులో ధర్నా చేశారు వాళ్ళు, కొంతమంది విజయవాడలో చేశారు, ఇట్లా ఇక్కడ తిరుపతిలో చేశారు, ప్రధానమైనటువంటి కేంద్రాలన్నీ చోట చేశారు. వాళ్ళు చేసి రాధాకృష్ణ గారిని టార్గెట్ చేసి చేశారు. ఇదేంది అసలు విషయం పక్క పోయింది. ఇది గతంలో కూడా మీకు ఒకసారి గుర్తుండి ఉంటుంది. 2014-19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాధాకృష్ణ గారు చంద్రబాబు గారు ఇంటర్వ్యూ పెట్టుకున్నాడు. వాళ్ళు కెమెరామెన్లు లైట్లను సెట్ చేసుకుంటే వీళ్ళిద్దరు ఏదో ప్రైవేట్ సంభాషించుకున్నారు. రాధాకృష్ణ గారు వీడియో ఒకటి బయటకు వచ్చింది, ఆ వాయిస్ బయటకు వచ్చింది, వీడియో వాయిస్ బయటకు వచ్చింది. ఎన్టీ రామారావు గారి గురించి చేసిన కామెంట్లు బయటకు వచ్చినాయి. అది పెద్ద డ్యామేజ్ అయింది కూడా, అప్పుడు పెద్ద డ్యామేజ్ అయింది. ఇవాళ కూడా పత్రికల్లో చూస్తే, మీరు ఆంధ్రజ్యోతిలో చూస్తే దాడికి యత్నం అని రాసుకున్నారు వాళ్ళు. ఏది ఫస్ట్ పేజీలో ఫోటోలు వేసుకొని నిరసన తెలియజేశారు, దాడికి యత్నం జరిగింది అని రాసుకున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు గారు ఏం చేశారు? దాడి చేశారు. తెలుగుదేశం మరి వైసీపీ వాళ్ళంతా కలిసి మీద ఆంధ్రజ్యోతి మీద, ఏబిఎన్ మీద దాడులు చేశారు, ఆఫీసు మీద. ఇదేం పద్ధతులు? మీరు నిరసన వ్యక్తం చేయాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి, ఇట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు అన్నారు. అసలు యజమానే దాడి జరగలేదని పేరు రాసుకోలే, దాడి జరిగిందని రాసుకోలే. మీకు ఎందుకు అంత ఉత్సాహం? అంటే ఆ రోజు జరిగిన హడావుడి దాడిలాగా, దాడి వేరు, దాడి లాగా వేరు. ఇప్పుడు మన దాడి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గతంలో జరిగింది దాడి. ఏది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలుగుదేశం తుళ్ళూరు ఆఫీస్ మీద జరిగింది దాడి. అది మంగళగిరి ఆఫీస్ మీద జరిగింది దాడి. నేను ఆంధ్రజ్యోతి మీద దాడి యత్నం, అది దాని దాడి అని ఎట్లా అంటాం మనం? మహాన్యూస్ మీద జరిగింది దాడి. మహాన్యూస్ మీద కూడా మన టీఆర్ఎస్ శ్రేణులు ఈ మధ్య పోయి ఏదో ఇష్యూ మీద దాడి చేశారు, కార్లు బాగా కొట్టి రన్ చేశారు. వాటిని దాడిని చిత్రీకరిస్తాం మనం. మన పదప్రయోగం అనేది జాగ్రత్తగా లేకపోతే ఇట్లే ఉంటుంది. మీరు ముందుగానే తయారు చేసినటువంటి ట్వీట్లను రిలీజ్ చేసి అబాస్ పాలవల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ చాలామంది మాట్లాడారు మైకుల ముందు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా చాలామంది మాట్లాడారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి బయటలు ఇచ్చారు, ఈ దాడి అన్యాయం, ఆక్రమం, ఇది రౌడీయిజం, ఆయుజం, ఈయిజం అని. మనం మాట్లాడేటప్పుడు కానీ, మనం ఏదైనా చేసేటప్పుడు కానీ, మన ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం మనకుంది. రాధాకృష్ణ గారి మీద ఉంటే మీకు అభిమానం ఉండొచ్చు. రాధాకృష్ణ గారు చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీని కానీ ఓన్ చేసుకున్న మాట వాస్తవం. ఆయన కొన్ని తప్పుల్ని ఖండించవచ్చు. కానీ ఓవరాల్గా చంద్రబాబు గారిని కానీ, తెలుగుదేశం పార్టీ కానీ భుజం గాయడంలో రాధాకృష్ణ అంత దిట్ట ఎవరు లేరు. ఒక రకంగా రాధాకృష్ణ గారి పట్ల చంద్రబాబు నాయుడు ఆ కృతజ్ఞత ప్రదర్శించవచ్చు, తప్పు లేదు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక మంత్రి స్థానంలో ఉన్న లోకేష్ ఈ ప్రకటన చేయడం అది ఆత్మహత్య సదృశ్యమే తప్ప ఇంకోటి కాదని నా అభిప్రాయం. మరీ అంత అత్యుత్సాహం ప్రదర్శించకూడదు మనం.
అంటే 2019 ముందు వీడియోని ప్రస్తావించడం అంటే అది డ్యామేజ్ జరిగింది అని అంటారు. ఇది కూడా డ్యామేజ్ అంటారా తెలుగుదేశం పార్టీ? ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నీ ఏమంటున్నాయి, రాధాకృష్ణ పట్ల ఎవరికి అభిప్రాయాన్ని, రాధాకృష్ణ గారి పట్ల తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు ఏం లేవు, ఆయన మన సపోర్టరు, మనం రక్షిస్తున్నాడనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ జరిగినట్టుగా మనం మాట్లాడటం ఎందుకు బాధ్యతగా ఉండి. అంటే అది డ్యామేజ్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అంబటి రాంబాబు ఇంటి జరిగింది దాడి, ఓకే, అంబటి రాంబాబు ఇంటి మీద జరిగింది దాడి, అది పేరేంటి మన విజయవాడలో ఆయన ఇంటి మీద జరిగింది దాడి, ఇది జోగి రమేష్ ఇంటి మీద జరిగింది దాడి, నిన్న ఏబిఎన్ మీద జరిగింది దాడి అంటారా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ఒక ఆయుధం ఇచ్చారు మీరు. అసలు రాధాకృష్ణ గారు ఆ మాటలు మాట్లాడటమే కరెక్ట్ కాదు, రాయటం అది వ్యాఖ్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి ఏదో మాట్లాడారని అసెంబ్లీలో అంతా వాళ్ళని రోసేశారు. అదే ఒక ఆడవాళ్ళ పట్ల ఇదేంటని పెద్ద రచ్చ జరిగింది. వైసీపీలో ఉన్నటువంటి నాయకులే దాన్ని ఖండించడం బహిరంగ కాదు, ఇంటర్నల్గా. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అసలు నాయకులు రోడ్డు మీద ఉంటే ఇంట్లో ఉన్న మహిళలను తీసుకురావడం ఏంటి, రోడ్ల మీదకి భార్యల్ని వాళ్ళ కుటుంబాలను తీసుకురావడం ఏంటి? మీరే కదా రాసింది, మీరే కదా తిట్టింది. మరి మీరే వాళ్ళ వైసీపీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఖండించినట్టు ఎవరో చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ఖండించడం కాదు, జగన్మోహన్ రెడ్డి ఖండించడం చెప్పట్లేదు నేను. జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చంద్రబాబు గారి భువనేశ్వరం గురించి మాట్లాడినప్పుడు వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఇంటర్నల్గా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు ఇట్లా మాట్లాడటం అనే అభిప్రాయం వాళ్ళ చాలా మందిలో ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎంకరేజ్ చేసిండు అనుకోండి, అనుభవించాడు. ఆ తప్పు మీరెందుకు చేస్తున్నారు అంటే రాధాకృష్ణ గారిని, మీరు అదే తప్పు కదా. అంటే ఇప్పుడు ఇది చంద్రబాబు సమర్థించినట్టు అవుతుందా? అంటే ఇప్పుడు దాడి జరగకముందే దాడి జరిగిందని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఈ కాంటెక్స్ట్ వేరే కదా, దాడి జరగడం అంటే చంద్రబాబు గారు కూడా ఆ పదాన్ని వాడలే. మహిళల పట్ల రాధాకృష్ణ గారి ఇట్లా మాట్లాడటం తప్పు అనాల్సిన బాధ్యత లేదా లోకేష్ గారికి కానీ, తెలుగుదేశం నాయకులకు కానీ, చంద్రబాబు గారికి కానీ? ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయనే ఫీల్ అయ్యాడు తప్పని. ఓకే, రాధాకృష్ణ గారే దాన్ని ఫీల్ అయ్యి తెల్లారిపొద్దున పత్రికలు కనపడలే, పత్రికలో ఏంటి చర్చ జరుగుతున్న పత్రికలు రెగ్యులర్గా చూస్తాం, కొత్త పలుకుని. దాంట్లో ఇది లేదు. తర్వాత అది వీడియో చూస్తే వీడియోలో ఉంది. అంటే వీడియోలో ఉంది, తెల్లవారి పత్రికలో లేదు అంటే ఇది తప్పు, ఇది అనకూడదు మనం అనే ఫీల్ ఆయనకు వచ్చింది కదా. అంటే వైసీపీ చేసింది తప్పు అనుకున్నారు జనాలు, వాళ్ళకి తప్పు కావాల్సిన శిక్ష వేశారు. అదే తప్పు మీరు ఎందుకు చేస్తారు అని అనేది కదా మన అభిప్రాయం. ఇప్పుడు రాధాకృష్ణ గారే చెప్పింది, కుటుంబాలను ఎందుకు తీసుకొస్తారు, వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అని రాధాకృష్ణ గారే చెప్పింది. మరి తనెందుకు బురద తొక్కాలా? ఆయన తొక్కలేదని చెప్పట్లేదు, తొక్కాడని చెప్తున్నాడు. దాని అర్థం ఏంటంటే పత్రికలు కనిపించకపోవడం. ఆయన తప్పని ఆయన ఫీల్ అయ్యాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు, ఆ పత్రిక దాన్ని తీసేసి ఏదో తొందరపడ్డామో ఏదో అని ఒక పాట చెప్పేస్తే అయిపోద్ది. పట్టింపులు పోవటం, ప్రజల్లో ఇది చేయడం, దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఓహో ఇది వైసీపీ కాబట్టి వాళ్ళ మీద దాడి చేయడం. ఇప్పుడు ఎట్లున్నాయంటే రాజకీయ పార్టీలు, మన వాడు చేసింది తప్పైనా ఒప్పైనా మనం భుజాన్ని వేసుకోవాలి అనేటువంటి ధోరణిలో ఉన్నాయి ఇవాళ. తెలుగుదేశం పార్టీ అదే ధోరణి అవలంబిస్తుంది, వైసీపీ అదే అవలంబిస్తుంది. ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు గారి భార్యను మాట్లాడిన మాటలను వైసీపీ నాయకులు ఎవడు బహిరంగంగా విమర్శించలే, ఖండించలా. అవును కదా, ఖండించలే ఎవరు. మరి ఖండిస్తే నాయకుడు కూడా కదా, నాయకుడే దాని గురించి తప్పు ఇదని అంటే వాళ్ళు ఏదో ఒకటి ఖండించేవాళ్ళు. ఏదో మా వాళ్ళు మాట్లాడింది పొరపాటు, తొందరపడ్డారు, దీనికి మేము క్షమాపణలు చెప్తున్న వాళ్ళ కుటుంబానికి. ఒక్కగానొక్క సుబ్బారావు గుప్తాకి ఏం జరిగిందో చూసాం కదా నరసరావుపేట లాడ్జిలో. అవును, అందుకని యథా రాజా తదా ప్రజ. అందుకని ఇటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. పార్టీలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు చాలామంది ఎందుకు రాధాకృష్ణ గారిని ఇంత మోయాల్సిన అవసరం మనకేం వచ్చింది అనేటువంటి ఫీలింగ్ కూడా వస్తుంది. ఇది మావిగన్ నుంచి డైవర్ట్ అయ్యింది అనే అనుకోవచ్చు. డైవర్ట్ అయ్యేంత పెద్ద విషయమేనా ఇది? ఎందుకు కాదు, వాళ్ళ ఆఫీసులో వాళ్ళు ధర్నాలు చేశారు నిన్నంతా. మీడియా డైవర్షన్ అంతా అటే వెళ్ళిపోయింది కదా, మీడియా డిబేట్స్ అన్ని దాని మీద నడిచిపోయినాయి కదా. మావిగన్ పక్కన పోయింది కదా. ఇప్పుడు మావిగన్ అనేది పక్కన పోయింది. మావిగన్ నుంచి వైసీపీ వాళ్ళు తేరుకున్నారు, అమ్మయ్య మనం కొంచెం బయటపడ్డాం రా అనుకున్నారు. మావిగన్ అనేది ఒక అనాలోచిత నిర్ణయం అని
ఒక ఇదేనే కదా వాళ్ళ అందరి ప్రజల అభిప్రాయం కూడా. అవును, వైసీపీ వాళ్ళ అభిప్రాయం కూడా. కాకపోతే వాళ్ళు బయటపట్టాల, ఉమ్, వాళ్ళ నాయకుడిని సమర్థించాలి కాబట్టి అంబటి రాంబాబు లాంటి స్పోక్స్ పర్సన్స్ అంతా కూడా అసలు అదే ప్రత్యామ్నాయం, అదే మంత్రం, అదే తంత్రం అని చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అదే విషయాన్ని రాధాకృష్ణ గారు చెప్పే ఆ రూపంలో జరిగినటువంటి పొరపాటు ఇది. ఉమ్, ఆయన చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ కాదు, జగన్మోహన్ రెడ్డి కాదండి, చంద్రబాబు ఒక మాట చెప్తాడు, పార్టీ వాళ్ళు కాదంటారా ఎమ్మెల్యేలు? ఉమ్, ఇప్పుడు దానికి ప్రత్యక్ష తార్కాణం మనం చూస్తున్నాం కదా. ఏ ఆఫీస్ మీద దాడి జరగలేదు, దాడి జరిగిందని అంతా ప్రకటనలు ఇచ్చేశారు, అందరు మీడియాల ముందు మాట్లాడారు. ఉమ్, అంటే పైన ఏం జరిగితే కింద అది జరుగుతుంది. పార్టీలో ఆలోచించేటువంటి పద్ధతి, ఒక నాయకుడు తప్పు చేసినప్పుడు ఇది తప్పు, ఇది మనం అనకూడదు, ఇది తప్పు, దీన్ని ఆలోచించండి అనేటువంటి చెప్పే పద్ధతి తెలుగుదేశంలో ఉన్నా కూడా అది ఇప్పుడు నడవట్లా. ఒకప్పుడు ఉండే తెలుగుదేశం పార్టీలో. రైట్. దీనికి ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏలో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు, మమతా బెనర్జీ ఇద్దరు భాగస్వామి వీళ్ళు. ఎరువుల ధరలు పెరిగినాయి. ఎరువుల ధరలు అయితే మమతా బెనర్జీ ఎరువుల ధరలు తగ్గించకపోతే నేను విత్డ్రా చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది. ఓకే, మద్దతు ఉపసంహరించుకుంటానని చెప్పారు ఆమె. చంద్రబాబు గారిని ఇదే విషయం మీద తిరుపతిలో విలేకరులు అడిగితే పరిశీలిస్తున్నాను అన్నాడు. చూస్తాం అసలు ఏముందో ఏంటో అని చెప్పన్నాడు. ఎరువుల ధరలు కొన్ని పెరుగుతున్నట్టు సమర్థించేటట్టు మాట్లాడాడు. దాని తర్వాత మాలాంటి జర్నలిస్ట్ మిత్రులు చాలామంది సీనియర్లు ఇదేంటి ఇట్లా మాట్లాడారు, మీరు ఇది కరెక్ట్ కాదు, ఎరువుల ధరలు పెడితే రైతుల మీద భారం పడుద్ది, మీరు దాన్ని ఖండించాలి కదా, ఇట్లా చేశారు. ఏంటంటే సాయంత్రం వరకు తెగులుకొని దాని మీద ప్రధానమంత్రితో మాట్లాడుతున్నా ఎరువుల ధరలు తగ్గిస్తామని మళ్ళీ వార్తలు వచ్చినాయి. అంటే ఏదైనా చెప్పితే వినేటువంటి తత్వం తెలుగుదేశం పార్టీ నాయకులకి చంద్రబాబు కూడా ఉంది. కానీ రాను రాను అది చెప్పేటువంటి ధైర్యం చేయలేకపోతున్నారు ఇప్పుడున్న నాయకులు. ఇదున్న నాయకులు, గట్స్ ఉన్న నాయకులు పార్టీలో లేకుండా పోతున్నారు. దానివల్ల అధినేతకి తప్పు అని చెప్తే ఓ ఇది తప్పు అని కూడా ఆలోచిస్తారు. చెప్పేవాడు లేనప్పుడు ఇది కరెక్ట్, ప్రతి కరెక్టే అనుకుంటారు. అటువంటిదే నేను ట్వీట్లు అది. అందుకని ఈ తెలుగుదేశం పార్టీకి ఈ గుడ్డిగా సమర్థించేటువంటి కార్యక్రమాలు ఇటువంటివి చేయటం వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. రైట్.